నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఒక తల్లి భర్త పోయిన తర్వాత, అంటే భర్త ప్రభుత్వ ఉద్యోగి, వచ్చే కొద్దిపాటి ఫ్యామిలీ ఫంక్షన్తో కొడుకుని చదివించి చాలా పెద్ద చదువులు చదివించి దాని తర్వాత అతను ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు. సరే, కాపురం ప్రారంభమైన తర్వాత 2 రోజులకో 3 రోజులకో వారం రోజులకో మనం ఉండలేము, మన ప్రైవసీకి మీ అమ్మ అడ్డుగోడగా ఉంది, బయట ఉందాం అని చెప్పి భార్య భర్త మీద ఒత్తిడి చేస్తుంది. సరే, ఆ భర్త అన్నాడు, మా అమ్మ వల్ల నీకు నష్టం ఏంటంటే, నష్టం లేదు కానీ కొన్ని అంశాల్లో ఆవిడ అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉంటున్నాయి, నాకు నచ్చట్లేదు. సరే, నాకు సాయం చేస్తావా అన్నాడు. మనం వేరు పడిపోదాం, అయితే నాకు కొంచెం వ్యవధి ఇవ్వు అన్నాడు. సరే, వ్యవధులు దాటుతున్నాయి, దాటి 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 చివరికి ఒక 5 ఏళ్ళు అయింది. ఈ 5 ఏళ్లలో వారికి ఒక బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తర్వాత పొత్తిళ్ళలో ఆ బిడ్డని అతని భార్య చూసుకుందేమో కానీ పూర్తిగా బిడ్డ 5 ఏళ్ళు అత్తగారి దగ్గరే పెరిగింది. అత్తగారి ఇంట్లో ఉండి ఆడించుకొని చేసి అన్నీ చేసేది. ఈవిడ ఈలోపు చిన్న ఇంటి దగ్గర ఉండి చేసేటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకొని తన పనులు చేసుకుంటా, వంట పనులు చేసుకుంటా ఉంది. 5 ఏళ్ళ తర్వాత భర్త భార్యని అడిగాడు, మరి ఇప్పుడు వేరు పడదామా అని. వద్దండి, వేరు పడితే పాపను ఎవరు చూస్తారు, అత్తను ఎవరు చూస్తారు అని. అదేంటే అప్పుడు అలాగన్నావు కదా అని. లేదు లేదు, అప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు దాకా నన్ను ఆపటం మంచిదైంది. ఈ సందర్భంలో అతను ఒక కవిత గుర్తు తెచ్చుకున్నాడు, జనార్దన్ మహర్షి రాసింది. నాకు 2 కళ్ళు, ఒక కన్ను అమ్మ, రెండో కన్ను నా శ్రీమతి. కానీ ఈ కన్ను ఆ కన్నుతో మాట్లాడదు, ఆ కన్ను ఈ కన్నుతో మాట్లాడటానికి వీలు లేదు, కుదరదు కూడా. అని ఏదో ఒకనాడు కానీ రెండూ కలిసి ఈ సమాజాన్ని చూస్తాయి. అత్త కోడళ్ళ తగాదా కూడా ఒక రోజుకి ఒక జ్ఞానాన్నే ఇస్తుంది.